చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే వీరు అంబేద్కర్ గారు రాజమండ్రి, కోనసీమ, వెస్ట్ గోదావరిలో ఉన్న పాలకొల్లు, ఏలూరు ఇవన్నీ మన దేశంలో 80 ఏళ్ల క్రితం స్వతంత్రం రాకముందే ఆయన ఈ ప్రాంతాలు పర్యటించారు. కాబట్టి కోనసీమ కానీ ఉభయ గోదావరి జిల్లాలు కానీ చైతన్యం అయ్యాయి. అతని చైతన్యమైన ఈ యొక్క ప్రాంతంలో ఆయన మరొకసారి స్మరించుకోవడం చాలా ఆనందదాయకం. అలాగే ముఖ్యంగా మన ఈ కూడల్లో గల హాస్పిటాలిటీ క్లబ్ కానీ, లేకపోతే బార్ అసోసియేషన్ కానీ, మన మున్సిపల్ సంఘ కార్యాలయం కానీ, రాజమండ్రి సంఘ కార్యాలయం కానీ, ఇవన్నీ కూడా ఆయన పర్యటించడం, ఆయన వచ్చిన దానికి హానర్గా మన రాజమండ్రి పురపాలక సంఘం వారు పౌర సన్మానం చేయడం అనేది రాజమండ్రి పౌరులుగా ఎంతో ఆనందం తెలియజేస్తూ పెద్దలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఆక్ జూబ్లీ ఇయర్ కాబట్టి మనం కమిషనర్ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. ఒక 80 సంవత్సరాల దీన్ని ఇది కార్పొరేషన్ పండుగ చేయాలని, దాని ద్వారా సామాన్య ప్రజలకు, విద్యార్థులకు, మేధావులకు, ఇతర వర్గాలకు కూడా ఆయన ఏ విధంగా సేవ చేశాడు, ముఖ్యంగా ఆయనకి మహిళలకు ముందుగా ఆయన హిందూ కోడ్ బిల్లో పెట్టడం, తర్వాత అంటరానితనం ఉన్న కులాలన్నింటినీ కూడా ఒకే రాజ్యాంగంలో, ఒకే ఆర్టికల్లో, ఒకే షెడ్యూల్లో చేర్చడం, ఇవన్నీ కూడా మనం చెప్పుకోదగ్గ విషయాలు. ఈ చరిత్రను ఎవరు మార్చలేం. కాబట్టి పెద్దలందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, మనం కమిషనర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. దీన్ని ఒక కార్పొరేషన్ పండుగలా నిర్వహించమని మనం అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుదామని తెలియజేస్తూ ఇటు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మళ్ళీ విషయం కమిషనర్ దగ్గర కమిషనర్ దగ్గరికి వెళ్దామన్నారు కాబట్టి ఓకే, వాళ్ళు ఎంత రాసుకుని వెళ్దాం. అదే రోజుని ఇక్కడ సినిమాలు వేస్తున్నారు. అంబేద్కర్ సినిమా కూడా ఏమన్నా రోజుమని ఇప్పుడు ఇస్తే అప్పుడు శాంక్షన్ అవుతుంది అమ్మా. తర్వాత ఇక్కడ కూడా పెయింట్లు వేయించి మనకి లైటింగ్ పెట్టి ఇవన్నీ మనం రాద్దాం అనేది లెటర్ రాసేస్తే మనం ఏ రోజు వెళ్దామా